నిన్న జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ మాకు అసలైన తలనొప్పి ఇప్పుడు మొదలైంది. తర్వాతి మ్యాచ్ కు తుది జట్టు ఎంపిక చేయడం సవాలే అని చెప్పారు. ఆయన మాటలు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందో క్రికెట్ అభిమానులు బాగా అర్థం చేసుకోవచ్చు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. జట్టులోని ప్రతి బౌలర్ రాణించడం మేనేజ్మెంట్ కి సంతోషాన్ని తెప్పించిన ఆందోళన మాత్రం తప్పడం లేదు. ఫైనల్ 11 ఎలా ఉండబోతుందో అని ఉత్కంఠ రేపుతుంది. అయితే తుది జట్టులో ఎవరు ఉండే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత బ్యాటింగ్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అందరూ కలిసి జట్టును విజయ పదంలో నడిపిస్తున్నారు. అయితే ఆసీస్ తో జరిగే మ్యాచ్ కోసం వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పక్కన పెట్టి రిషబ్ పంత్ కు అవకాశం ఇస్తున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పంత్ ఆసీస్ పై మంచి ట్రాక్ రికార్డు ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవలి కివీస్ తో మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ లో కొంచెం ఇబ్బంది పడినట్టు కనిపించారు. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను అతను వదిలేశారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఆ క్యాచ్ పట్టినట్టయితే న్యూజిలాండ్ 150 పరుగుల లోపు ఆల్అౌట్ అయ్యేది. మిగతా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మొదటి 2 మ్యాచ్ల్లో 3 స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్ కివీస్ తో జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా 4 స్పిన్నర్లను రంగంలోకి దింపింది. ఫలితంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇందులో 2 స్పిన్ ఆల్రౌండర్లు కాగా 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. అంతర్జాతీయ కెరీర్ లో కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడిన వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. అతడిని తప్పించాలనుకునే ఆలోచన కూడా టీం మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. అయితే మిగతా 3 మార్పులు ఉండవచ్చని సమాచారం. రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్ ను ఆడిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఎడమ చేతి బ్యాటర్, కుడి చేతి బౌలర్ గా ఉన్న సుందర్ ఆసీస్ పై అద్భుతంగా ఆడతాడనే విశ్వాసం మేనేజ్మెంట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దుబాయ్ పిచ్ మందకోడిగా ఉండడంతో స్పిన్ కు సహకరిస్తున్న వేళ మరో ఆలోచన లేకుండా 4 బరిలోకి దిగడం ఖాయమే అనిపిస్తుంది. పేసర్ల విషయానికి వస్తే కివీస్ తో జరిగిన మ్యాచ్ లో షమి 3 ఓవర్లు వేసి మోకాలి నొప్పి వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆయనకు విశ్రాంతినిచ్చి హర్షదీప్ లేదా హర్షిత్ రాణాల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త పంచితో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో తొలి వికెట్ కూడా ఆయనే తీసుకున్నారు. అయితే మిగతా వికెట్లన్నీ మాత్రం స్పిన్నర్ల ఖాతాలోకి పడ్డాయి. తుది జట్ల అంచనా ఈ విధంగా ఉన్నాయి. భారత్ రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా లేదా సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ లేదా షమి. ఇక ఆస్ట్రేలియా జట్టు అంచనాకు వస్తే జేక్ ఫ్రేజర్, రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కెప్టెన్, లబుషేన్, గేన్ మాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోస్ ఇంగ్లీష్ వికెట్ కీపర్, బెన్ గ్యారిషూస్, నాథన్ ఎల్లిస్, జాన్సన్ లేదా తన్వీర్, ఆడమ్ జంపా.